తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం. బట్ మీరు ఎక్కడ మోసం చేయలేదు ఆడియన్ని. అవును. ఆ, Yes, మీరు yes, yes, ఆ, yes. మీరు హింట్ ఇచ్చారు. ఆ, ఆ, బట్ మేము ఎక్కడ మోసపోయామంటే ఆ. ఆ స్టోరీ హీరో చెప్తుండే లేక మోసపోయాం మేము. ఎగ్జాక్ట్లీ మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఉమ్, ఇది ఇప్పుడు దాకా డార్లింగ్ ఎంత ఫేమ్ వచ్చిందంటే సింప్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఉమ్, అన్న ప్రభాస్ వల్ల ఇంత హైప్ బమ్ సౌండ్ అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడు చెప్తా, వర్షం చినుకులో వస్తుంది కదా, అది ఎక్కడ పడుతుందో అలా అయిపోద్ది. ఉమ్, ఒక డ్రైనేజ్లో వస్తే డ్రైనేజ్ అయిపోద్ది, టెంపుల్ మీద పడితే అది తీర్థం అయిపోతుంది. నా పవన్ కళ్యాణ్ నా అన్నయ్య దగ్గర నేను వచ్చి స్టోరీ చెప్పడం వల్ల ఒక తొలి ప్రేమ వచ్చింది. ఉమ్, ఎస్, నిజం, హానెస్ట్గా చెప్తున్నా. లేకపోతే తొలి ప్రేమ లేదు అక్కడ. అన్నయ్య అలా నన్ను అలా పట్టుకొని కర్ణ చేయి సేమ్ యాజ్ సిటీస్. నా ఆడియో రిలీజ్ కూడా మా డార్లింగ్ ఆడియో రిలీజ్ అది చెప్పా. తొలి ప్రేమ ఎట్లా నా అన్నయ్యకు ఉంటుందో అలాగే డార్లింగ్ కూడా నా తమ్ముడికి మిగిలిపోతాయని చెప్పాను. మీరు రివైండ్ చేసి చూడండి. మీరు చెప్పాను బికాస్ దట్ మచ్ లవ్, దట్ మచ్ ఇన్వాల్వ్మెంట్, ఎంకరేజ్మెంట్. ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎంకరేజ్ చేస్తే దానికన్నా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ ఏమి ఉండదు. అంతే కదా. అది ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు క్రియేటివ్గా ఒక లగ్జరీ వచ్చేస్తుంది. యా, ఆఫ్ కోర్స్, సూపర్ వర్డ్ అది. ఒక థాట్ చెప్తున్నావు, ఇది ఐడియా చెప్తే ఎగ్జైట్ అయ్యి సూపర్ అంటే అప్పుడు ఒక పవర్ వస్తుంది చూడండి. షూటింగ్ స్పాట్లో అస్సలు మామూలుగా ఉండదు. అది ఎంజాయ్, ఒక హీరో ఎంజాయ్ చేసి యాక్ట్ చేసినప్పుడు అది నాకు కలిగింది, అందరితో కలిగింది. అండ్ ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు బయట భయంకరమైన సమ్మర్, తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మౌంటైన్ షాట్, స్నో పడుతున్నట్టు, హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది. అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు. ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఎవరంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఇప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అనే వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చే మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని, సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు. ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ, ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అబద్ధం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి,
అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ఆ ప్లేస్ ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా అది అన్నీ ఒక ఒక అది మంచి చల్లగా ఉంటాయి ఎలా ఉంటాయి ఏమంటారు అది సడన్గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్లేసెస్ చేంజ్ అయిపోవాలి. ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ మూడు ప్లేసెస్ మూడు. అవును, అది స్నోలో ఉంటే మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది, మరి గోల్కొండ ఫోర్ట్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్ అలాంటిది ఫీలింగ్. ఓకే, బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చింది ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్, వాళ్ళు హీరో వచ్చినది నా ఫీలింగ్. అది ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ఎగ్జైట్ అవ్వడం అన్నది, ఒక పాట పెట్టాలి హైదరాబాద్ మీద అన్న అది అక్కడ జరిగింది. సో మా డ్రీమ్ అన్నది అప్పుడప్పుడు కలిసి వస్తుంది. సో ప్రభాస్తో స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుంది, అది కనెక్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా నాకు అన్నీ దొరికింది, నా దేవుడి దయ వల్ల. అది ఒక్క ఫ్రేమ్లో ఇంత కథ ఉంది. లేదు ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్, ఇలా మిగిలిపోతాయి ఒక కళాకారుడికి. అవును, అదే వద్దు సరోజ కామెడీ ఉల్లాసంగా వచ్చాక మీరు చూసారు, అది 94లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్. కేకే నగర్లో తింటూ ఉంటే నేనే నా ఫ్రెండ్ పిచ్చగాడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పిచ్చగాడు ఫిల్మ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శశి అని, వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు ఇలా సేమ్ జరిగింది అని మాకు కష్టంగా ఉంది, ఏరి ఇలా పెట్టుకున్నారన్నప్పుడు షాప్ మనే ఆ అమ్మాయి తిరిగి దెబ్బని కొట్టి సేమ్ సరోజా అదమ్మా సరోజా అని. అది బాగా అందరికీ నేను నేరేట్ చేస్తాను కదా, ఇంట్లో కూడా చాలా ఎక్కువ ఫేమస్. నేను ఏదైనా ఎక్కువ చేస్తే అమ్మాయి పిలుస్తుంది సరోజా వద్దమ్మా అంటుంది. సో అది ఫిల్మ్లో పెట్టామన్న ఐడియా ఎక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లా. ఉల్లాసంగా వచ్చాక అది కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎక్కడ 90s ఎప్పుడు 2008లో రిలీజ్ అయ్యాను. అలాగే అన్నీ నోట్ చేసుకుంటా ఇన్సిడెంట్స్ ఆ టైం అన్ని. సో అలాగే డార్లింగ్లో ఉల్లాసంగా వచ్చా హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సినిమా చిత్రం ఫస్ట్ ఎక్సైట్మెంట్, వావ్ సూపర్ అని. సో అప్పుడప్పుడు నేను అడిగాను బిల్లా అది ఇది ఎట్లా అన్నీ మర్చిపోండి, మీ ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దనని కదా, మీరు దాని గురించి ఏం బాధపడండి. యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా, ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను, ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా తీయగల, అదే వాళ్ళు చెప్పింది, నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు చేయాలి. ఎందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. ఎప్పుడైనా చల్లం అంటారు నాకు. అది యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, చలమని పిలుస్తారా మిమ్మల్ని, మీకు పేరా చలం? నో ఐ కాల్ చలం, సో హీ కాల్ చలం. ఇద్దరికి చలం. ఎందువల్ల అది ఎట్లా? అది ఏదో ఒక బుజ్జి అంటారు కదా తమిళ్లో, అది బుజ్జికి చలం అంటారు. ఓకే. తర్వాత జీవి ప్రకాష్ ఉల్లాసంగా వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు మూవీకి ఫస్ట్ జీవి ట్రమండస్ మిస్.